మారక ముందు, మారిన తర్వాత. మారక ముందు ఎలా ఉంటుందంటేనండి, అప్పటిదాకా కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శత్రువుల వల్ల ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం గొడవలు అయి కూడా వచ్చే అవకాశం ఎక్కువ. ఒక రకంగా చెప్పాలంటే జాన్యువరి మంత్ వీళ్ళకి కొంచెం అంత సపోర్టివ్‌గా అయితే ఇప్పటిదాకా పడుతున్న బాధల నుంచి సూర్యుడు మారిన తర్వాత చాలా విషయాలకు రిలీఫ్ వచ్చేస్తుందండి. ఒకటి ఇప్పటిదాకా వాళ్ళు గనక ఎవరైనా ద్వేషిస్తూ కూర్చొనుంటే, ఆ ద్వేషం భావం నుంచి పోయేసి చాలా నార్మల్ అయిపోతారు. ఇప్పటిదాకా వాళ్ళకి చేస్తున్న పనులు ఆటంకాలు గనక ఏమైనా ఉంటే సూర్యుడు మారిన తర్వాత చక్కగా ఆటంకాలన్నీ పోయేసి అనుకున్న పనులన్నీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలానే ఈళ్ళతో ఎవరైనా గనక గొడవలు పడుతుంటే పర్టిక్యులర్‌గా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్స్ కానివ్వండి, లేదా లేడీస్ మధ్య గొడవలు కానివ్వండి, ఈగోస్ ఉంటాయి కదా! మేల్, ఫీమేల్ ఈగోస్ ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ లేకుండా ఎవరైనా గనక గొడవలు పడుతూ ఉంటే, ఈ గొడవలన్నీ పోయేసి ఒక హ్యాపీ మూమెంట్స్ ఉంటుంది. యాక్చువల్‌గా ఈళ్ళు ఈ ఫిబ్రవరి మంత్ కూడా చాలా ఏం చెప్పాలంటే ప్రతికూల పరిస్థితులు ఫేస్ చేయాల్సుంది. కానీ విపరీత వేద అన్న ఒక కాన్సెప్ట్‌తో ఆటన్నిటి నుంచి బ్రేక్ వచ్చేసి హ్యాపీగా ఉండే మాసం అని చెప్పుకోవాలండి. యాక్చువల్‌గా మిథున రాశి వాళ్ళకి ఒక మంచి టైం అని మనం చెప్పుకోవాలి. ఈ ఫిబ్రవరి మంత్‌లో. మనకి